నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఈరోజు చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా ఎక్కడ ఉన్న ఇక్కడ ఉంటున్న వీళ్ళందరి వ్యక్తులందరికీ కూడా అక్కడ ఫస్ట్ ఒక అపార్ట్మెంట్లో అయితే పూల్ బాగులు ఉన్నారనమాట. పూల్ బాగ్ నుంచి కూడా అక్కడ అన్ని డిమాలిష్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇదేంటి బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం కాంప్లెక్స్ అనే దాంట్లో కూడా వీళ్ళందరికీ కూడా ఒక ఫ్లాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లాగ్ ఇచ్చిన తర్వాత బాగానే ఒక 6 నెలల దాకా కూడా 15 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు అనమాట. ఈ 15 ఇయర్స్ నుంచి ఉన్నాక కొన్ని రోజుల నుంచి కూడా ఒక 10 డేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పైనుంచి ప్రెజర్ వచ్చిందని చెప్పి, అంటే బిర్లా సైన్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ వచ్చింది, బయట పైనుంచి ప్రెజర్ వస్తుందని చెప్పి వీళ్ళందరినీ కూడా అకస్మాత్తుగా ఖాళీ చేయమని చెప్పారనమాట. అంటే కనీసం ఒక 1 మంత్ గడివీయకుండా ఇక్కడ నుంచి సామాన్లు తీసుకుపోవడానికి గడివీయకుండా మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళందరూ కూడా పూల్ బాగ్ తీసుకుపోవాలి, అక్కడ అపార్ట్మెంట్లో కూడా కీస్ ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా కీస్ ఇవ్వకుండా, కీస్ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అందులో ఒక బాధితుడు అయితే మన దగ్గరకు వచ్చారనమాట. ఆయన పేరు శంకర్. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ GF2 and GF3 అనమాట. ఇది బిర్లా సైన్స్ మ్యూజియం కాంప్లెక్స్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఇక్కడ వాళ్ళందరూ తాళాలు తీసుకొని వాళ్ళన్నీ బ్రేక్ చేసి అందులో ఉన్న సామాన్లన్నీ కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కనీసం ఈయనకు చెప్పకూడదు, చెప్పను కూడా చెప్పకుండా తీసుకెళ్ళిపోయారు. ఆ ఎక్కడున్నాయి కూడా వీళ్ళకి సామాన్లు ఎక్కడున్నాయి కూడా వీళ్ళకి తెలియదు అనమాట. అయితే ఇదంతా జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు, పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ కనీసం లోకల్ పోలీసు వాళ్ళు కూడా కనీసం కేసు అయితే తీసుకోలేదన్నమాట. వీళ్ళు ఇక్కడ నుంచి పోయి DCP దగ్గరికి పోతే అక్కడ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఒక ఫామ్ అనేది ఇచ్చారనమాట. అయితే మనం మాట్లాడదాం అసలు శంకర్ గారితో, అసలు ఏమైంది ఇక్కడ, ఇవన్నీ సామాన్లు కూడా చిందరవందరంగా పడి ఉన్నాయి, మంచాలు ఇరిగిపోయి ఉన్నాయి, డోర్లు అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి, రాడ్లన్నీ ఇరిగిపోయినాయి, కొన్ని వీరువాళ్ళు బయటపడేసినారు. అసలు ఏమైంది అనే దానిపై కూడా మనం మాట్లాడదాం శంకర్ గారితో. నమస్తే అన్న. సోషల్ కాన్స్టిట్యూన్సీ గణపతి డివిజన్లో పూల్బాగ్ బషీర్బాగ్ 2010లో డెమాలిష్ చేశారు. మాకు బలవంతంగా గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చి మాకు అప్పుడు రెగ్యులరైజేషన్కి వెళ్తే రెగ్యులరైజేషన్ చెయ్యము, మేము ఇల్లు కట్టిస్తాము, మీకు 1 ఇయర్ అని చెప్పినారు. 1 ఇయర్లో కూడా మాకు ఇల్లు కట్టియలేదు. అక్కడి నుంచి ఒక 24 ఫ్యామిలీస్ తీసుకొచ్చి బిర్లా సైన్స్ మ్యూజియం కాంప్లెక్స్లో తీసుకొచ్చి పెట్టారు మాకు. అప్పుడు ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు, వాటర్ కనెక్షను, లైట్స్ కానీ ఎటువంటివి ఇవ్వలేదు. అన్ని ఫెసిలిటీస్ మేమే చేసుకొని మేమే బతుకున్నాం. మా బతుకు మేము బతుకుతున్నాం. ఏదో కష్టం వీరకాలంలో ఉన్నాం కదా, కిరాయి కట్టడానికి కష్టం కదా అనుకొని బతికినాం. బతికిన తర్వాత ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చేసి మెంటల్ టార్చర్ పెట్టారు ఒక 4 నెలల నుంచి. మీరు వెకెట్ చేయాలని. సార్ మేము వెకెట్ చేసి ఎక్కడ వెళ్ళాలా సార్ అన్నాము. మాకు అన్నీ తెలియదు, మాకు ప్రెషర్ ఉంది, మీరు ఇక్కడ నుంచి వెకెట్ చేయించింది. లేదు సార్ మాకు ఎక్కడన్నా అలా చూడండి, మీరు మాకు అలాట్మెంట్ ఏంటి ఎక్కడన్నా ఫుట్బాల్ కానీ ఇస్తే మేము అక్కడికి వెళ్తాము అని చెప్తే సరే అని ఆ రోజు వెళ్ళిపోయినారు. మా ఈ అఫీషియల్ అని మాట్లాడి చెప్తామన్నారు. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చి సరే మళ్ళీ మీకు మేము అక్కడ ఇస్తాము, మీరు పోతారా అంటే మేము పోతాం సార్. ఎందుకు పోతారు, మేము ఇప్పుడు ఎప్పుడన్నా పోయించిందే కదా ఇక్కడ, మీరు అలాట్మెంట్ చేస్తే లేదు. 15 సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా మీకు రోడ్డు మీద వేసి, మాకు 15 సంవత్సరాల నుంచి మాకు అలాట్మెంటే లేదు. మాకు ఇంకా మాకు ఇవాళ 2010లో ఉన్న అబ్బాయి ఇలా 25 సంవత్సరాలు వచ్చింది. అతని వీళ్ళు వాళ్ళని కొట్లాడతాడు. అట్లా అని చాలా ఇష్యూస్ ఉన్నాయి. 15 ఇయర్స్ నుంచి వాళ్ళు ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు వాళ్ళకి తెలుసు. దాని మాట పక్కన పెడితే ఇక నేను అందరికీ కీస్ ఇచ్చారు ఇక్కడికి ఓనికి. నా కీసీ ఎందుకు ఇస్తలేరు సార్ అని అడిగితే ఇస్తామని అంటే డైలీ నేను MR ఆఫీస్కు RD ఆఫీస్కు డైలీ మార్నింగ్ పోయి రాత్రి 6:30 దాకా వస్తుంటే విజిట్ అవుతుండే. 6 o'clock అన్నా 2 o'clock అన్నా వాళ్ళు ఇప్పుడు వస్తే అప్పుడు విజిట్ అవుతుంది. ఏమైంది సార్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతమందికి కీస్ ఇచ్చి మీ ఒక్కరికి ఎందుకు ఇవ్వలేదు? అదే నాకు అర్థమవుతుంది సార్. నాకేం అర్థమవుతుందంటే ఇక్కడ ఓంప్రకాష్ లోకల్ లీడర్ కార్పొరేటర్ భర్త ఉన్నాడు, అతని అస్తం ఉందని తెలుసు నాకు. అంటే పార్టీ విధంగా ఉండొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ కదా. నాకు గతంలో ఒక 2-3 months కింద సేమ్ మా డాడీ సీల్ చేశారు అక్కడ పూల్బాగ్లో. మళ్ళీ సేమ్ ఇక్కడ నాకు అట్లనే మెంటల్ టెన్షన్ పెట్టి నా 2 రూమ్లు సీల్ చేసేసి నా సొమ్ము నా మొత్తం సామాన్ ఏడికి తీసుకుపోయి నాకు తెలియదు. వాళ్ళే డీసీఎం తెచ్చినారు, వాళ్ళే లేబర్ తెచ్చుకున్నారు, వాళ్ళే వేసుకుపోయినారు. ఎక్కడ పెట్టినారో సామాన్ నాకు తెలియదు. నా వస్తువులు ఉన్నాయా పోయినాయా తెలియదు. ఇప్పుడు నా కుర్చీ, నాకు కొన్ని సామాన్ ఇక్కడ బయటనే ఉన్నాయి, ఇంకా మీ కెమెరా ద్వారా చూసుకోవచ్చు. అయితే ఎందుకు ఇంత ప్రెషర్ చేస్తున్నారు సార్ నాకు అర్థమైతే లేదు. నా కీస్ నాకు ఇవ్వడానికి ఒక్కసారి లిస్ట్లో పేరు లేదంటారు, ఒక్కసారి మేము MROకు ఏమంటాడు, మా భార్య అది పొజిషన్ సర్టిఫికేట్ చూపితే వాళ్ళ మీద కేసు పెడతారు, డూప్లికేట్ కీసీ అంటున్నారు. ఎందుకు అట్లా అంటాడు? ఎవరైనా ఆయన పేరు నవీనుద్దీన్ అని పేరుంది. మీ భార్య మీదనే కేసు పెడతా, డూప్లికేట్ కీసీ అని చెప్తాడు. సరే మీరు కేసు పెట్టుకోండి సార్ అన్న. అంటే వీళ్ళు మెంటల్గా టార్చర్ ఏం చేస్తారంటే గరీబోడు కోర్టుకు పోలేడు, ఏం చేయలేడు, వీళ్ళని ఎట్లా చేసి భయపట్టియాలా
లేకుంటే భయపెట్టుకుంటే సామాన్ తీసుకొని పోతారు. పూల్బాగ్లో మొన్న ఎట్లనే ఇష్యూ జరిగింది. మొత్తం 43 మెంబర్స్ని సీల్ చేశారు, అలాగే 32 మెంబర్స్ సీల్ చేశారు. అందరు మోషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే అందరికీ సీల్ చేశారు. ఎందుకు సీల్ చేశారంటే రీజన్ అలాగే చెప్తారు, రెంట్కి ఇచ్చినారు, లేరు, అది ఇది ఏదో రీజన్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేరుకోవాలి కదా. అయితే మరి ఎమ్మెల్యేని కానీ అధికారులు కలవడం మాకు ఎమ్మెల్యే ఆదాసింగ్ ఇప్పుడు దాకా జనరేషన్ డిప్యూటీ దాకా వాళ్ళు ఎలక్షన్కి వస్తారు. ఇప్పుడు దాకా అదే రాదు. ఎన్నోసారి విన్నపం వేసుకుని ఆయన వర్తించుకోడు పూల్బాగ్. మళ్ళీ కార్పొరేటర్ ఎన్నోసారి ఎలక్షన్కి వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు. ఇక్కడ కస్టడీ నిన్న మోదీ నిండిన సావరేజ్ కలెక్ట్ ఏ డిపార్ట్మెంట్ అన్నా నేను లోపల అనేది నేనే సాల్వ్ చేపిస్తున్నాను. కాంప్లెక్స్లో మొత్తం ఆన్ ది రికార్డ్ ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పుడు నాకు కార్పొరేటర్ వచ్చి ఒక పని చేయలేదు, ఒక కస్టడీ తీయలేదు, ఏ పని చేయలేదు, ఇక్కడ జీరో పని అనమాట. అంటే మీ వాళ్ళందరూ ఇక్కడ ఎక్కడ ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ 2 ఫ్లాట్లు కూడా రూమ్స్ కూడా క్లోజ్ చేసింది. క్లోజ్ చేయడం వల్ల నీ సామాన్లు అన్ని కూడా లేక అన్ని తీసుకుపోయినారు, డిసెంబర్ తీసుకుపోయినారు, మీకు ఏడున్నాయి కూడా తెలియదు అని చెప్తున్నారు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏడున్నారు, ఎక్కడ ఉన్నారు? నేను మా చుట్టాలు ఇంట్లో ఆన్లైన్లో ఉన్నాము ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు సీల్ చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ మా ఫాదర్ సీల్ చేస్తారు, నా మీద పగ పెట్టుకున్నారు. ఇది నాకు చేస్తారని ముందే డౌట్ ఉండే, అందుకనే నేను తాళం వేసి పెట్టినా. ఆఖరికి తాళం బ్రేక్ చేసినారు, వాళ్ళకి సామాన్ తీసుకుపోయినారు, నా వస్తువులు ఏం పోయినాయో అది నేను చూస్తేనే తెలుస్తుంది ఏది పోయింది ఏది పోలేదు. వాళ్ళ బంగారం ఉండవచ్చు, వాళ్ళ డబ్బులు ఉండొచ్చు, ఇంతే ల్యాప్టాప్స్ ఉండొచ్చు, విలేజ్ ఎడ్యుకేషన్ కాపీస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఏం చెప్పాలో నన్ను మెంటల్ టెన్షన్ పెడుతున్నాను. నేను డయాబెటిక్ పేషెంట్ అని చెప్పిన తర్వాత నన్ను చాలా క్వశ్చన్ కీ ఇస్తే నాకు కీ ఇచ్చేది సార్ నేను వెళ్ళిపోతా అని నేను అడిగినా. నాకు అబ్జెక్షన్ లేదు, అందరితో సమానం నేను మీ డాడీకి ఇచ్చినాం కదా, మీ డాడీ దగ్గర నువ్వే ఉండు. సరే నేను వాళ్ళందరికంటే పంపించారు, నాకు ఒక అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి డాడీ రూమ్లో రూమ్ ఇచ్చినారు, వాళ్ళ రూమ్ వాళ్ళకి సపరేట్ ఇచ్చినారు. నాకు ఎట్లా ఇవ్వాలి కదా, నాకు ఒక్కరికి మీ డాడీ రూమ్లో తీసి వాళ్ళే ఉండాలి. అది మా డాడీది నాది అంటే ఇంటనే కావాలి డిపార్ట్మెంట్లో. మరి ఏం చేద్దామనుకుని ఇప్పుడైతే నేను లాస్ట్గా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఆఫీస్ తిరిగి తగ్గకపోయినా, కలెక్టర్ ఆఫీస్ తిరిగి తగ్గకపోయినా, పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం చేస్తారని ఆర్మీ న్యాయం చేయలేదు. ఈ కోర్టుకి వెళ్దామని ఆలోచిస్తున్నాను. ఒకసారి మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి న్యాయం జరగాలంటే కోర్టుకు పోవాల్సిందే, దాని తప్ప ఆప్షన్ ఏం లేదు. చూసుకున్నట్లయితే అధికారులందరూ కూడా కావాలని చెప్పి కక్ష కట్టి చేస్తున్నట్లే ఉంది. అంటే వేరే పార్టీ అయితే ఒక మనిషి మీద కక్ష కట్టడం ఈ రోజుల్లో కూడా చాలా కామన్ అయిపోయింది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు, వాళ్ళ ఇంట్లో ఒక లేడీస్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాలి, వాళ్ళ సామాన్లన్నీ తీసుకపోతే మళ్ళీ అవి వాళ్ళు కొనుక్కోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని కూడా ఆలోచించి మినిమం కామన్ సెన్స్ లేకుండా పోతుంది. ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా కావాలని చేస్తున్నారా, లేకపోతే ఇదంతా ఎందుకు వ్యక్తిగతంగా ఏమైనా పగ పెట్టుకొని చేస్తున్నారా? ఇంతమందికి కీస్ ఇచ్చి కూడా ఒక్కరిని చేసి ఇక్కడ కీయకుండా కూడా వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నట్టే అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంది అనే దానిపై కూడా దీనిపై అధికారులు ఎమ్మటే స్పందించి అసలు తొందరగా వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మా ఛానల్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ లాగా నిలబడతామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. చూస్తున్నాం టైం 24. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.